జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి బీసీకి కాదు నీకే ఇస్తాము అని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి మంచోడే ఉండేవాడు కదా, చంద్రబాబు నాయుడు దొంగ ఉండేవాడు కదా. అంటే కేవలం 20 రోజుల లోపల జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యమైపోయాడు, చంద్రబాబు నాయుడు గారు దేవుడైపోయాడా? ఆలోచన చేయమని మాత్రం అడుగుతా ఉన్నానన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు? స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ కు బీసీ ఇస్తాము, గుంటూరులో పోటీ చేయమని చెప్పాడు. ఒకవేళ పొరపాటు జరిగినా కూడా రాజ్యసభకు పంపిస్తానన్నానని చెప్పింది ఎవరు? అదే సోదరుడు చెప్పాడు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నానన్న, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరికైనా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ పదవులు ఇవ్వాలంటే ఎక్కడో దగ్గర గెలిచే అవకాశాలు ఉన్న దగ్గరే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి అక్కడ ఓసీల్ని పక్కన గెలిచే అవకాశాల దగ్గర పంపించి ఇవ్వాల్సిన పరిస్థితే కదన్నా అడుగుతా ఉన్నా. ఈ రోజు అదే ఒక బీసీ సోదరుడికి ఇక్కడికి ఎంపీ ఇస్తానంటే గుంటూరుకి పో అని చెప్తే ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదు కూర్చొని పోటీ చేసి బీసీ సోదరులకి సప్లాన్ ఇస్తాను అవి ఇస్తానని చెప్పి పాంప్లెట్ వస్తా ఉన్నా. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, ఆలోచనకే వదిలేస్తా ఉన్నా. 4 సంవత్సరాల 11 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు. 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు. శాసనసభ్యులు మంచోళ్ళు, శాసనసభ్యులు గారు ఆశీస్సులతో అభివృద్ధి జరిగింది. కానీ పట్టుమని నెల రోజుల్లో ఇన్ని మార్పులు జరిగినాయని జరగదో ఒక్కసారి మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా. ఒక సోదరుడు అన్నాడు, ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసి ఒక అభ్యర్థి అన్నాడు, పల్నాడులో ఇంకెవరు బీసీ లేరా, అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు అని. ఏమయ్యా గుంటూరులో ఇంకెవరు లేరా? గల్లా జయదేవన్ తీసుకొచ్చి పెట్టారు గతంలో. మంగళగిరిలో లోకేష్ పప్పులు అంటాడు తప్ప ఇంకెవరు లేరా? అనిల్ కుమార్ యాదవ్ వస్తే మాత్రం మాట్లాడతారా? సరే వాళ్ళని కూడా నేరుగా అడుగుతా ఉన్నా, ఏమయ్యా మీ తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎవరు లేరా? కృష్ణదేవరాయలు ఈ పార్టీలోంచి ఆ పార్టీలో తీసుకుని టికెట్ ఇచ్చేదానికి ఇంకెవరు లేరా? సరే ఆయన్ని తీసుకొని ఇచ్చారు. పాపం మా బీసీ జంగాన్ని ఏం చేసినాడా పాపం? తీసుకొని టికెట్ ఇస్తాన్నారుగా. ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అంటే వాళ్ళు చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే ఏమన్నా ఆలోచన చేయండి. నిన్న ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, బాధతోనే అడిగా, చెప్పా.